శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 25వ తేదీ కుంభరాశి జాతకులు మీ యొక్క గోచర రీత్యా జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ముక్కున వేలేసుకుంటారు. ఈ రోజున మీరు ఒక అమూల్యమైనటువంటి వస్తువును పోగొట్టుకోబోతున్నారు. దీనిని ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. అయితే ఏం జరగబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు మీ యొక్క సమస్యల గురించి ఖచ్చితంగా జీవిత భాగస్వామితో చర్చించండి. సమస్యకు తగ్గ పరిష్కార మార్గం కోసం ఖచ్చితంగా మీ కుటుంబమే మీకు చేయూతగా ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా అతి రహస్యంగా ఉంటారు. కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోరు. ఒకవేళ మీ వైపున ఏదైనా తప్పిదం జరిగితే గనక నర మానవుడికి ఆ యొక్క విషయాన్ని తెలియనివ్వకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా దాస్తున్నటువంటి ఈ రహస్యాలే మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా కుదిపేస్తూ వస్తున్నాయి. ఈ యొక్క సమస్య మీకు చాలా వరకు కూడాను ఇబ్బందికరంగా మారింది. కానీ ఈ రోజున ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామితో సమస్య గురించి చర్చిస్తారు. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు. మీ యొక్క కష్టం నుండి బయటపడడానికి వారు చేయవలసినటువంటి సాయాన్ని వారు ఖచ్చితంగా చేస్తారు. ఒకరికొకరికి ఈ రోజు చాలా వరకు కూడా విలువైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ మధ్యన ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే అందరికీ కూడా శివ పార్వతుల్లాగా ఆదర్శ దంపతుల్లాగా ఈ రోజున అగుపడతారు. అలాగే పిల్లలు కూడా ఈ రోజున సానుకూలంగా ఉంటారు. మొండిగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ రోజున వారిలో కాస్తంత మార్పు వస్తుంది. వారితో కూర్చొని కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క సంతానం మీ మాట వింటారు. ఈ రోజున ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతత, సామరస్యత మీ యొక్క కుటుంబ జీవితంలో కనిపిస్తుంది. అలాగే ఈ రోజున అలంకారాలు, నగల పైన మీరు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అన్నట్లయితే గనక ఈ రోజున మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. విలువైనటువంటి నగలు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు ఈ రోజున ఎక్కడికి వెళ్లినా కూడాను నగల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంట ఉన్నటువంటి నగల విషయంలో కూడా ఆభరణాలు ఏమి అయినా కూడాను బంగారు వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ ఈ రోజున మీ ఇంట నుండి తస్కరించడం కానీ, లేదా మీరే ఎక్కడైనా పెట్టి మరచిపోవడం కానీ లాంటివి చేస్తూ ఉంటారు. ఈ రోజున ధనం అనేది వస్తువు రూపంలో పోగొట్టుకోబోతున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కావున మీరే అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున లక్ష్మీదేవికి ఖచ్చితంగా మీరు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోండి. అలాగే ఈ రోజున సెప్టెంబర్ 25వ తేదీన మీరు ఇలా వస్తువును పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కావున భగవంతుణ్ణి ఆరాధించండి. అలాగే లక్ష్మీదేవిని ఈ రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజించుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు ఆవు నేతితో 2 వత్తులు ఒక వత్తిగా గావించి మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. మీ యొక్క కష్టాన్ని అమ్మవారికి చెప్పుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.